ప్రేమైన స్నేహితులారా, ఈరోజు నేను మాట్లాడబోయేది మన భవిష్యత్తును మార్చే మహత్తర శక్తి గురించి. అది స్కూల్. మనలో ప్రతిరోజు ఎవరో ఒకరిని అడుగుతుంటారు, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, ప్రతిరోజు చదవడం ఎందుకని. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం మన భవిష్యత్తులో కనిపిస్తుంది. స్కూల్ మనకు నేర్పేది కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, జీవిత జ్ఞానం కూడా. స్కూల్ అంటే 4 గోడలు, కొన్ని బెంచీలు, కొన్ని పీరియడ్లు కాదు. స్కూల్ అంటే మన కళలను గీయడానికి ఇచ్చే తొలి క్యాన్వాస్. ఒక మంచి టీచర్ యొక్క మాట, ఒక మంచి క్లాస్ రూమ్లోని పాఠం, ఒక మంచి స్నేహితుడితో చేసిన చిన్న సంభాషణ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రతి చాప్టర్, ప్రతి పాఠం, ప్రతి అసైన్మెంట్ అవి నేడు చిన్నగా అనిపించవచ్చు, కానీ అవి మన పెద్దగా ఆలోచించే శక్తి, సమస్యను పరిష్కరించే ధైర్యాన్ని మరియు నిజాన్ని తెలుసుకునే తెలివి ఇస్తాయి. స్కూల్లో నేర్చుకునే ప్రతి విషయం మన భవిష్యత్తుకు పునాది. గణితం మనకి ఏం నేర్పుతుంది? సంఖ్యలు మాత్రమే కాదు, తర్కం, క్రమం, పక్కదారి పట్టకుండా ఉండే నైపుణ్యాన్ని నేర్పుతుంది. సైన్స్ ఏం నేర్పుతుంది? కేవలం ప్రయోగాలు కాదు, ప్రశ్నించేవాడిగా, సందేశించేవాడిగా, కనుగొనేవాడిగా రూపొందిస్తుంది. సామాజిక శాస్త్రం మన దేశాన్ని, మన సమాజాన్ని, మన ప్రజలను అర్థం చేసుకునే మనసుని ఇస్తుంది. ఈ తెలుగు, ఇంగ్లీష్ కథలు మాత్రమే కాదు, మన మనసులోని భావాలను బయటకి వ్యక్తపరిచే, మన ప్రపంచానికి తెలియజేసే శక్తిని ఇస్తుంది. స్కూల్ మనల్ని ఎలా మారుస్తుంది? స్కూల్ మనలో క్రమశిక్షణ పెంచుతుంది. స్కూల్ మనకు స్నేహం, గౌరవం, సాయం, నాయకత్వం వంటి నైపుణ్యాలు నేర్పుతుంది. రేపు మన భవిష్యత్తు నేటి క్లాస్ రూమ్ లోనే రూపుదిద్దుకుంటుంది. స్కూల్ బెల్ మోగినప్పుడు అది కేవలం క్లాస్ ప్రారంభమైన సమయం కాదు, మన భవిష్యత్తు ప్రారంభమైన సమయం. మనమంతా పెద్దవాళ్ళం అవుతాం. మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మనము గర్వంగా చెప్పుకునే మాట ఒకటే ఉంటుంది: నా జీవితాన్ని మళ్లించింది నా స్కూల్. మనలో ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళం అవ్వగలం. మనలో ప్రతి ఒక్కరిలోని ఒక ప్రతిభ, ఒక వెలుగు ఉంది. ఆ వెలుగును వెలిగించేది, నేర్పేది, బలపరిచేది మన స్కూల్, మన టీచర్స్, మన చదువు. ధన్యవాదాలు. జై హింద్.